Hello viewers, how are you? Welcome back to Amma's Food Wishes. ఒక మంచి పొడి చేస్తున్నాం రైస్లోకి, ఇది బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఇది రెస్టారెంట్లో చేసిన పొడి అన్నమాట. ఇది చాలా బాగుంది, అందుకని నేను మీ అందరికీ కూడాను దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు కూడా ముందుగా కందిపప్పు తీసుకొని ఇందులో వేసుకొని సిమ్ మీద పెట్టుకొనేసి దీన్ని మనము ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది ఎర్రగా వేగాలన్నమాట. మనకి ఇది వేగితేనో కమ్మటి వాసన వచ్చి మనకు తెలిసిపోతుంది వేగింది అనేసి. ఇది ఎర్రగా వేగిపోయిందే. ఇప్పుడు మనం దాన్ని ఈ ప్లేట్లోకి తీసేసుకుందాము. సరే ఎలా వేగిందో. ఇప్పుడు అంతే క్వాంటిటీ తోటి మూంగ్ దాల్, పెసరపప్పు అవి కూడా వేసేసుకుని వాటిని కూడా మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేసేసుకుందాము. ఇది కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలా, ఎందుకంటే ఇవి మాడిపోయినాయి అనుకోండి చేదు వస్తుందన్నమాట. ఇది కూడాను ఎర్రగా వేగిపోయింది, తీసేద్దాం మనము. తీసేసి దీన్ని కూడా మనము ఈ బౌల్లోకి, ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. సేమ్ క్వాంటిటీ ఇది వేయించిన శనగపప్పు, మనము ఇడ్లీ చట్నీకి వేసుకుంటాం కదా ఆ శనగపప్పు, రోస్టెడ్ చెనా అన్నమాట. దీన్ని కూడా మనము ఇందులో వేసేసుకునేసి సేమ్ క్వాంటిటీ నేను దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసేసుకుందాము. మనం ఎక్కడ నూనె వాడాల్సిన అవసరం ఏమీ లేదనమాట దీన్ని కూడా ఇలాగే డ్రై రోస్ట్ చేసేసుకుందాం. ఇది కూడాను ఫ్రై అయిపోయింది, దాన్ని కూడాను దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము. ఇప్పుడు మనము ఒక స్పూన్ వరకు కూడాను జీలకర్ర వేసుకుందాము. తర్వాత కరివేపాకు, కర్రీ లీవ్స్, ఇది కూడా డ్రై రోస్ట్ చేసేసుకుందాం. తర్వాత ఇందులో మనము ఇలా వెల్లుల్లి వేసుకుందాము. ఇంకోటి వేసుకున్న బాగానే ఉంటుంది. ఇది ఇప్పుడు వేసుకొనేసి డ్రై రోస్ట్ చేసేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి, దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము దగ్గర ఒక 1 స్పూన్ వరకు కూడాను రాళ్ళుప్పు పడుతుంది, ఆ రాళ్ళుప్పు వేసేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేద్దాము. ఇందులో మనము రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాము. లేకుంటేనో మనము రెడ్ చిల్లీస్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని అవి కూడాను మనం ఇందులో కలుపుకోవచ్చు. కారం బదులు నేను రెడ్ చిల్లీ పౌడర్ని కలుపుతాను. ఇప్పుడు ఇందులో మనము మీ కారానికి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. నేను 1 స్పూన్ వరకు వేసుకున్నాను. నేను మళ్ళీ మిక్సీ వేద్దాం. ఈ పొడి రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చూశాను, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్నమాట. కారం కనుక ఎర్రగా ఉన్నది అనుకోండి, మీరు అన్నంలో కలుపుకున్నప్పుడు కూడాను చాలా టేస్టీగా, కారంగా, చాలా కలర్ఫుల్గా తినబుద్దేస్తూ ఉంటుంది. ఒకసారి మీరు ఇలాగ ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అంటే నాకు చెప్పండి. నేను ఇది టేస్ట్ చూశాను, చాలా నచ్చింది నాకు. అందువల్ల మీకు కూడా దీన్ని నేను పరిచయం చేద్దాము, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. దీన్ని ఒక
ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకునేసి దాచేసుకుంటే మనము బ్రేక్ఫాస్ట్లోకి తర్వాత అన్నంలోకి కూడా వేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇది తినండి. ఓకేనా? ఒకసారి మీ అందరి ఆదరాభిమానాలకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద సబ్స్క్రైబర్స్, దోస్ హూ ఆర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ కీప్ వాచింగ్. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.